నమస్తే అండి. ఒక ఇంటిని చక్కదిద్దాలంటేనే ఆదాయ వనరులు వెతుక్కోవాలి, ఆదాయం సంపాదించుకోవాలి, దానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకోవాలి, మిగులు బడ్జెట్లో ఉండాలి. ఈ విధంగా చక్కదిద్దుకుంటాం ఇంటిని. మరి అలాంటిది ఒక రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే అభివృద్ధి పరంగాను, సంక్షేమం పరంగాను ఈ రెండు విధాలుగా చక్కదిద్దాలి మరి రాష్ట్రాన్ని. మరి అంటే కేంద్ర సహకారం అవసరం ఉంటుంది. సంక్షేమము అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, వాటికి అప్రూవల్ చేయాలి. వీటన్నింటినీ సక్రమంగా చేయాలంటే ఆదాయ వనరులు ప్రధానంగా ఉండాలి. మరి ఆదాయం వచ్చే మార్గాలను కూడా అన్వేషించాలి కదా. అయితే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. వాటిలో ప్రధానంగా ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్ ద్వారా ఆదాయం, మద్యం ద్వారా ఎలాగో కూడా ఆదాయం వస్తుంది, అది రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరి బాబు గారి నినాదం ఏంటి? సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాము, అభివృద్ధి చేస్తాము, ఉపాధి కల్పిస్తాము అన్నటువంటిది. సంపద సృష్టించి ఇచ్చేస్తామని. మరి ఆదాయం ఎక్కువగా పొందాలంటే ముఖ్యంగా ఈ 3 శాఖలపైన కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు ఇప్పుడు. అయితే పన్నులకు సంబంధించి ఏ అథారిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ నిర్ణయాలు తీసుకోవాలంటే దానికి దేనితో అనుసంధానం చేస్తారు, ఎవరి సంపాదన ఎంత ఉంది, దానిపైన పన్ను కడుతున్నారా లేదా, పన్ను ఎంత కడుతున్నారు, ఎంత ఆదాయం, ఇట్లాంటివి. అట్లాగే ఇప్పటికే జిఎస్టీ పరిధిలోకి చాలామంది వెళ్ళారు, జిఎస్టీ కడుతున్నారు. అలాగే ఐటీ రిటర్న్స్ కట్టేవారు ఉన్నారు, కడుతున్నారు. కొందరు ఆదాయం కనబడుతున్నప్పటికీ కొందరు ఆ పన్నులు కట్టనటువంటి వారు ఉంటారు. ఆదాయం ఉంటుంది, పన్నులు కట్టరు. వీళ్ళనే పన్ను ఎగవేతదారులు అంటారు. ఆదాయం ఉంటుంది, దానికి తగినటువంటి వ్యయాన్ని చూపించేస్తుంటారు, తప్పించేసుకుంటారు వాళ్ళు. మరి ఈ విధంగా పన్ను ఎగవేతదారులు ఉంటారు. అయితే ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టబోతున్నారు ఇప్పుడు. అలాగే ఎర్రచందనం, రెడ్ శాండిల్, దానిపైన కూడా విక్రయాలు, దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాలనుకుంటున్నారు. ఆదాయ ఆర్జనకు సంబంధించి చంద్రబాబు గారు తీసుకునే ఆదాయ మార్గాలలో ఆదాయం వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తాము, అభివృద్ధి చేస్తారా, సంక్షేమ పథకాలు ఇస్తారా, ఉపాధి కల్పిస్తారా, లేదంటే చెయ్యలేరా అనేటటువంటి. అందుకే ఇంత లేట్ అయిందా, దానివల్లనేని ఆదాయం లేదా, మరి చంద్రబాబు గారు మరి సంపద సృష్టిస్తామంటే ఇదేనా అనేటటువంటి విధంగా ప్రజలు రకరకాలైనటువంటి చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి, జరుగుతున్నాయి కూడా. ఏదేమైనా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను తీసుకురాబోతున్నారని ప్రకటించడంతో రేపు భవిష్యత్తులో దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతారు చూడాలి. మరి దీనివలన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే తిరిగి ప్రభుత్వం మీద దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఏ విధంగా చేస్తారన్నది చూద్దాం. నమస్తే.